విశాఖపట్నం జిల్లా నక్కపల్లి జాతీయ రహదారి వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజీపేట బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు వ్యతిరేక నిరసన చేస్తున్న మత్స్యకారులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రాజీపేటకు వెళ్తుండగా నక్కపల్లి జాతీయ రహదారి వద్ద వైసీపీ నాయకులను పోలీసులు అడ్డగించారు. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఈ ప్రాంతమంతా శ్మశానం అవుతుందని వైసీపీ నేత రామకృష్ణ తెలిపారు. మత్స్యకారులకు మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా ఇన్పుట్ డిప్యూటీ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయొద్దని నక్కపల్లి మండలం రాజీపేట మత్స్యకారులు వేడుకుంటున్నారు. 5 వారాలుగా కూడా నిరసన దీక్ష మొత్తం కూడా గ్రామాల్లో నిరహార దీక్షలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా ఈ నియోజకవర్గం పాయకరపేట ఎమ్మెల్యే హోంమంత్రి కాబట్టి పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళు నిరోధించే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం గతంలో కూడా బీసీవై పార్టీ అధినేత వచ్చినప్పుడు రామచంద్ర యాదవ్ కూడా అడ్డుకోవడం జరిగింది. చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొవడం జరిగింది. ఆయన 2 సార్లు కూడా వాళ్ళకి మద్దతు పలికేందుకు వచ్చేందుకు కూడా ఆయన వెళ్ళడం లేదు. అదేవిధంగా ఎవరు మద్దతు పలుకుతా ఉన్నా, ఏ పార్టీ మద్దతు పలుకుతా ఉన్నా ఎవరు కూడా రానివ్వట్లేదు. అదేవిధంగా ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించినటువంటి జగన్ కూడా ఈ బల్క్ డ్రగ్ సంబంధించి ఆయన ప్రకటన చేశారు, మద్దతు పలికారు. ఇందులో నేపథ్యంగా ఇవాళ వైసీపీ నాయకులు కొంతమంది ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో తీవ్రంగా పోలీసులు అడ్డుకుని వెళ్లేందుకు అనుమతి లేదని కూడా చెప్పడం జరిగింది. దీంతో మొత్తం కూడా వైసీపీ ఇప్పటికే జగన్ కూడా తీసుకోవడం జరిగింది, వాళ్ళకి మద్దతు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన మొత్తం కూడా చలో మొత్తం రాజీపేట ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ అయితేనే, లేకపోతే కురసాల కన్నబాబు అయితేనే, మొత్తం బూడి ముత్యాల నాయుడు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ చలో రాజీపేటకు పిలిపినడంతో మరోసారి ఉధృత పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. 22వ తేదీన ఇప్పటికే గత 4 రోజుల క్రితం అయితే వాళ్ళందరూ కూడా మత్స్యకారులు రోడ్డెక్కి హైవేని దిగ్బంధం చేశారు. 5 గంటల పాటు మొత్తం దిగ్బంధం చేస్తే ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ రోజు పోలీసులు విఫలమయ్యారు. అందుకు తగ్గ పోలీసులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది, చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ తెల్లారి నుంచి కూడా మొత్తం కూడా ఆ గ్రామంలో దాదాపు 1000 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు, కవాతు ఏర్పాటు చేస్తున్నారు. చాలా భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. అంటే తమ ప్రాణాలు పోతే బల్క్ డ్రగ్ వల్ల, మందుల కంపెనీల వల్ల మాకొద్దు బాబాయ్ అని విన్నవించుకున్నప్పుడు కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా ఆ ఊళ్ళో ఆ బల్క్ డ్రగ్ నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆ హోంమంత్రి కూడా ఆ గ్రామానికి వెళ్ళి మొత్తం అడ్డుకోవడం జరిగింది. హోంమంత్రి కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి కూడా హామీ ఇచ్చింది, మత్స్యకారులకు ఎటువంటి హాని జరగడం, మత్స్యకారులు ఎలా కోరుకుంటే అలా చేస్తామని చెప్పి. కానీ అందుకు విరుద్ధంగా ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్నాయి, ఒకవైపు ఈ ఆందోళన చేస్తున్నట్టు మత్స్యకారులకు మద్దతు ఇచ్చేందుకు వస్తున్నట్టు కూడా ఎవరిని కూడా లోపల రానివ్వట్లేదు, అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంట్రీ చాలా మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది, వైసీపీ సీరియస్గా తీసుకుని మొత్తం భారీ ఎత్తున ఆ చలో రాజీపేటకు పిలుపునివ్వడంతో ఆ రోజు కూడా ఉధృత పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. 22వ తేదీన భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ. జగన్ ఆదేశాల మేరకు అయితే భారీ ఎత్తున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కూడా చలో రాజీపేటకు వెళ్ళే అవకాశం ఉంది. పోలీసులు కూడా వేలాది మంది అక్కడ అడ్డుకునేందుకైతే ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా రెండోసారి కూడా తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అసలు వాళ్ళతో ప్రభుత్వం చర్చించి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ అంగీకారమా, అవునా కాదా ఏంటని అన్ని పక్కన పెట్టేసి ఒక నిర్బంధంగా నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని వారు గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అణగదొక్కే విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఎంత అణగదొక్కినప్పుడు కూడా, ప్రాణాలు పోయినప్పుడు కూడా మేము బల్క్ డ్రగ్ని ఇక్కడ రానివ్వమని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది హోంమంత్రి నియోజకవర్గం కావడంతో పోలీసులు కొత్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి రానున్న 22వ తారీఖున ఏం జరుగుతుందో వేచి చూడాలి. భారీ ఎత్తున అయితే వైసీపీ క్యాడర్లో వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. మత్స్యకారులు కూడా మద్దతు పలుకుతున్నారు, మిగిలిన పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. మరి మొన్న రామచంద్ర యాదవ్ని ఆ గ్రామానికి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. మరి ఇప్పుడు వైసీపీ ఎటువంటి అనుమతి లేకుండానే చలో రాజీపేట పిలుపునిచ్చి అడ్డుకోపోయినా మా గ్రామానికి వెళ్ళి తీరుతామని చెప్తున్నారు. అయితే తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొనే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆ మత్స్యకారుల సమస్యలు ఏంటి, వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరే పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దిగొస్తుందా, లేకపోతే వైసీపీ వెళ్ళటం వల్ల మరోసారి ఉధృత
పరిస్థితులు నెలకొంటాయి, ఏం జరుగుతుందో వేచి చూడాలి రవి. రైట్ వాసు, మరో పక్క అంటే వంగలపూడి అనిత ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నియోజకవర్గం కావడంతో అక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి ఇది బల్క్ డ్రగ్ పార్క్ అయితే మాత్రం ఇక్కడ వద్దు అని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుతున్నారు. మరి కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మరో పక్క ఈ అంశాన్ని వైసీపీ రాజకీయ ప్రయోజనంగా ఉపయోగించుకోవాలనుకుంటుందా వాసు? తప్పకుండా రవి, ఎందుకంటే ఇంతవరకు కూడా వైసీపీ బహిరంగంగా ఎక్కడ మద్దతు ప్రకటించినప్పుడు కూడా మొన్న జగన్ పర్యటన సందర్భంలో మత్స్యకారులు అందరూ కూడా చాలామంది వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, దీనికి మద్దతు ఇవ్వాలని కోరటం జరిగింది. ఆయన అక్కడే ప్రకటించారు మద్దతు ఇస్తామని. అందులో భాగంగానే ఇవాళ ప్రకటన కూడా వెలువడింది. మొత్తం కూడా వైసీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఈ రాజీపేటకు వెళ్ళేందుకు అయితే సిద్ధమవుతున్నారు. మరి కూటమికి సంబంధించి అయితే సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గం సాక్షాత్తు ఆమె ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఎక్కడ కూడా ఈ సమస్యను పట్టించుకోవట్లేదు, ఈ సమస్య గురించి ఆలోచించట్లేదు, అసలు కనీసం నియోజకవర్గం కూడా రావట్లేదు, తమను కలవట్లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె కూడా గతంలో మత్స్యకారులకు కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది, మీరు ఒక కమిటీకి ఏర్పడి వస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లేదా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాను మాట్లాడదామని చెప్పారు. వాళ్ళైతే మేము ఎక్కడికి రాము అని చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ కూడా మొన్న మొత్తం దిగ్బంధం చేసిన సమయంలో వాళ్ళు కూడా హామీ ఇచ్చారు, 2 రోజుల్లో మీ దగ్గరకు వచ్చి మాట్లాడతామని. వాస్తవానికి బుధవారం వాళ్ళ గ్రామానికి కలెక్టర్ ఎస్పీ వెళ్ళాల్సి ఉండే, కలెక్టర్ వేరే పని వల్ల వేరే అర్జెంట్ పని వల్ల ఆవిడ రాలేకపోయిందని సమాచారం కూడా అందించడం జరిగింది. మరి ఆమె వస్తారని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరో పట్టించుకోకపోగా 1000 మంది పోలీసులతో ఆ చిన్న మత్స్యకార గ్రామాన్ని 1000 మంది పోలీసులతో పహారా కాయాల్సిన అవసరం ఏముంది, అంతా నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముందని కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అయితే కూటమి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు, దీనిపై బహిరంగంగా ఎవరో మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. దీనిపై అయితే వైసీపీ తప్పనిసరిగా దీన్ని రాజకీయ పరంగా చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంది రవి. వాసు, అంటే మరో పక్క మత్స్యకారులకు అండగా ఏ పార్టీలు అండగా నిలుస్తున్నాయి, మరో పక్క జేఏసీ ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే మొత్తం కూడా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి అయితే ప్రజా సంఘాలు అయితే ఆది నుంచి కూడా మత్స్యకారులకి అండగానే నిలుస్తున్నాయి, మత్స్యకార సంఘాలు కూడా అండగానే నిలుస్తున్నాయి. ఎంతవరకు కూడా అంటే కూటమిలో ఉన్న పార్టీలు ఎవరు కూడా అటు టీడీపీ కానీ జనసేన కానీ లేదా మొత్తం బీజేపీ కానీ ఎవరు కూడా దీనిపై ఒక ప్రకటన చేసింది లేదు, ఎవరు మాట్లాడింది లేదు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేది కాబట్టి, హోంమంత్రిది కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం మాత్రం ఆ కమ్యూనిస్ట్ నాయకులు మద్దతు పలుకుతున్నారు. కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఆ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయట రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆ గ్రామానికి ఎవరిని కూడా అంటే రామచంద్ర యాదవ్ కూడా మొన్న వెళ్ళినప్పుడు అడ్డుకోవడం జరిగింది. ఆ గ్రామానికి ఎవరిని కూడా వెళ్ళకుండా మద్దతు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఒకవైపు గ్రామస్తులు బయట రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళు బయట రానివ్వట్లేదు. మరోవైపు వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు వాళ్ళకి భరోసా కల్పించేందుకు వస్తున్నట్టు నాయకులను కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా పోలీసులు అటు ఉక్కుపాదం మోపి ఈ విధంగా ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చేయడం పట్ల అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కమ్యూనిస్ట్ నాయకులతో పాటు ఇప్పుడు వైసీపీ ఎంటర్ అవడంతో మరింత ఉధృతత తప్పనిసరిగా నెలకొంటుంది. రాజకీయంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు హోంమంత్రి ఎలా స్పందిస్తారు? ఇంతవరకు కూడా ఆమె వచ్చి పిలిచి వాళ్ళు మాట్లాడి సమస్య పరిష్కరించాల్సింది పోయి ఆ తీవ్ర స్థాయిలో ఉధృత పరిస్థితి నెలకొనే వరకు లేకపోతే ఉద్యమం తీవ్రతరం అయ్యే వరకు కూడా వేచి చూడటం వల్ల మరింత పరిస్థితులు విషమించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఆ 22వ తారీఖునైతే తప్పనిసరిగా ఉధృత పరిస్థితులు నెలకొంటాయి. పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వైసీపీ కూడా వాళ్ళు ఛేదించుకుని గ్రామానికి వెళ్ళే అవకాశం ఉంది. మత్స్యకారులు కూడా తిరగబడే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఏదైనా ఉధృత పరిస్థితులు నెలకొంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే భారీ పోలీసు బందోబస్తు కూడా తరలించి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ వాసు.